నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను గిరిజ. ఉగాది పండగ అనగానే మనందరికీ గుర్తుకొచ్చేది తెలుగువారి పండగ, అలాగే షడ్రుచుల సమ్మేళనం. ఈ ఉగాది పండగ నుంచే మన తెలుగువారి నూతన సంవత్సరం కూడా ప్రారంభమవుతుంది. మరి ఉగాది పండుగ యొక్క విశిష్టత ఏంటి, అందులోని ఆంతర్యం ఏంటి, ఉగాది పండుగను ఏ విధంగా జరుపుకోవాలి, ఈ విషయాలన్నీ తెలియచేయడానికి వాళ్ళ మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, మోటివేషనల్ స్పీకర్, స్వామి గోవిందదేవ్ గిరిజీ గారి శిష్యురాలైనటువంటి డాక్టర్ శిల్పా దీది. మరి వారితో మాట్లాడి వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అక్క నమస్కారం. నమస్కారం అండి. అక్క చెప్పండి, ఉగాది పండగ మన తెలుగువారి నూతన సంవత్సరం, అలాగే ముఖ్యంగా ఉగాది అనగానే అందరికీ బాగా గుర్తుకొచ్చేది షడ్రుచుల సమ్మేళనం. ఖచ్చితంగా ఉగాది రోజు షడ్రుచుల సమ్మేళనం తినాలి అనేది ప్రతీతి వస్తుంది. సో మరి ఉగాది పండుగ యొక్క విశిష్టత ఏంటి, ఏ విధంగా జరుపుకుంటే మంచిది అంటారక్క? చాలా మంచి ప్రశ్న అండి. ఎందుకంటే ఉగాది రాబోతుంది. ఎన్నిసార్లు జరుపుకున్నా కూడా మళ్ళీ మళ్ళీ చెప్పాలి, మళ్ళీ మళ్ళీ అడగాలి అంటారు. ఎందుకంటే మనిషికి విస్మరణ అన్నది ఒక గుణం ఉంటుందన్నమాట. సో తెలుసుకోవాలి. అండ్ మన శాస్త్రాల్లో కూడా ఎప్పుడు ప్రశ్న ఉత్తోరి ఇలా ఉంటుంది. సో క్వశ్చన్స్ అడగాలి. నాకు చాలా సంతోషంగా ఉంది ఇది చెప్పడానికి. అయితే మీరు ఒక మాట అన్నారు, ఇది తెలుగు వారిదే కాదండి, సంపూర్ణ అంటే భారతదేశంలో కూడా యుగాది అన్నది వేరే వేరే పేర్లతో చేసుకుంటారనమాట. సో ఉగాది అన్నదానికి ప్రాముఖ్యత ఏంటిది అంటే ఉగాదికి యుగానికి ప్రారంభమైనది అనేది అంటారు. తర్వాత యుగము అంటే నక్షత్రాల మార్పిడి కూడా ఇక్కడి నుంచి మొదలవుతుంది. బ్రహ్మదేవుడు అంత సంపూర్ణ సృష్టిని రచించిన తర్వాత ఇంకా సంవత్సరం అనేది ప్రారంభమైంది అని ఏ రోజు చెప్పారో అది చైత్ర శుక్లపక్షంలో వచ్చే ప్రతిపద అన్నమాట. దాన్ని మనం యుగాదిగా సెలబ్రేట్ చేసుకుంటాము. ఇది ప్రతి సంవత్సరం చేసుకుంటాము. ప్రతి సంవత్సరం ఈ సంవత్సరానికి పేర్లు కూడా ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు వచ్చే సంవత్సరము మనకు విశ్వావసు సంవత్సరం. మీకు, మీ ప్రేక్షకులకు అందరికీ కూడా విశ్వావసు ఉగాది నామ సంవత్సరం శుభాకాంక్షలు అందరికీ. ధన్యవాదాలు. సో ఎందుకు చేసుకుంటామంటే దీనికి ప్రాముఖ్యంగా ఏముంటుంది, మనకి ఏ పండగలు ఉన్నా కూడా మొదట మనం చేసేది పొద్దున్నే లేసి, ఎంత అయితే అంత పొద్దున్న లేసి, బ్రహ్మముహూర్తంలో చేస్తే ఇంకా చాలా మంచిది. పొద్దున్నే లేసి స్నానం చేయాలి. స్నానం చేసిన తర్వాత మనకు భగవద్ ఆరాధన అన్నది మనం చేస్తామన్నమాట. ఎందుకంటే ఏ పని చేసినా కూడా రోజు ప్రారంభం కూడా భగవన్ నామస్మరణ, భగవత్ పూజతో ప్రారంభమైతే అంత మంచి జరుగుతుంది. ఎందుకంటే భగవంతుని యొక్క శక్తి లేకుంటే ఏది కూడా ఉండదు అసలు. ఆయన శక్తి వల్లే అసలు మనం ఏదైనా చేయగలుగుతాం. కాబట్టి మొదట స్నానం చేసి భగవంతుని యొక్క నామస్మరణ, పూజ అన్నది మనం చేసుకోవాలి. చాలామంది నూతన వస్త్రాలు ధరించాలి అంటారు. అయితే కొత్తవే ధరించాలన్నది కాదు. ఎందుకంటే మళ్ళీ లేదనుకోండి, కొంతమంది ఉగాది వచ్చేసింది బట్టలు కొనిపి అంటారు. కొనడం అన్నది కాదండి, స్వచ్ఛమైన వస్త్రాలు వేసుకోవడం అన్నది చాలా ఇంపార్టెంట్. కుదిరితే కొనండి, కుదరలేదు అంటే కంపల్సరీ కాదు. ఎందుకు అంటే మనకు సంతోషంగా ఉండడము, దైవ ఆరాధనకే ఎక్కువ ప్రాముఖ్యత, కొత్త వస్త్రాలు కొనడం అన్నదానికి కాదు. తర్వాత భగవంతుని పూజ చేసిన తర్వాత మనకు భగవంతునికి నైవేద్యం పెడతాము. అయితే ఈ ఒక్క పండుగ రోజు మాత్రమే షడ్రుచులు అన్నది మనం పచ్చడి ఇది అనుకుంటాము. కానీ మన దగ్గర అంటే ఇప్పుడు నేను మహారాష్ట్ర నుంచి చెందుతాను కదంటే, నేను అటువైపు లేదంటే నార్త్ సైడ్ ఎప్పుడు ఏం చూశాను అంటే అన్ని రుచులు కలిగిన భోజనం అనేది స్వామివారికి అర్పించుకుంటారు. ప్రతి దానికి ఉంటుందన్నమాట. ఒక పదార్థం చేసి నైవేద్యం పెట్టడం అనేది నార్త్ సైడ్లో లేదు. కానీ ఈ పండుగకు విశిష్టత ఏంటిది అంటే ఈ షడ్రుచులు కలిగిన ఒక పచ్చడి అనేది మనం చేస్తాము. ఇది మహారాష్ట్ర వైపు కూడా మేము చేసుకుంటామండి. ఎందుకు చేస్తాం మరి మీది షడ్రుచులు? ఎందుకంటే రుచులు షడే ఉన్నాయి. తర్వాత మనము గనక చూస్తే సంపూర్ణ సంవత్సరంలో కూడా వేరే వేరే ఏమంటారు క్లైమేటిక్ అంటే సీజన్స్ వస్తాయి అన్నమాట. ఈ రుచులు ఎందుకు చెప్తున్నారు మనకు అంటే, మనం ఏ ఉగానికి అయితే ప్రారంభం చేస్తున్నామో, ఏ సంవత్సరానికి మనం ప్రారంభం చేస్తున్నామో, నీ జీవితంలో నీ సంవత్సరంలో డిఫరెంట్ ఇట్లాగా వేరే వేరే రుచులతో కూడి ఉన్న ప్రసంగాలు నువ్వు ఎదుర్కోవాలి అని చెప్పడం అన్నమాట. ఓకే. ఎందుకు అంటే ఆ రోజు మనం సంతోషంగా ఉన్నా బాగానే ఉంది, బట్ వెన్ యూఆర్ ఫేసింగ్ లైఫ్, నువ్వు లైఫ్ని చూస్తున్నావు కదా, అన్ని రుచులు నీకు కనిపిస్తాయి కదండి. మనం జీవితంలో అంటే మనం జీవిస్తున్నప్పుడు ఒక్కొక్కసారి మనకి ఇష్టం ఉన్నా లేకున్నా, పులుపుగా ఉన్నా కారంగా ఉన్న కొంతమంది మాటలు మనకు బాధ కలిగిస్తాయి. మరి అవి కలుగుతాయి కదా ఖచ్చితంగా. ఇవి కలుగుతాయి అని ముందే చెప్పామనుకోండి, మనం మెంటలీ ప్రిపేర్డ్గా ఉంటాం. సో లైఫ్ అంటే ఇట్స్ నాట్ ఆల్ అబౌట్ ఓన్లీ హ్యాపీనెస్ ఒకటే కాదు, సంతోషం ఒకటే ఉందే ఒక బెల్లంతోనే చేయండి అనేవారు, షడ్రుచులు వాడేవారు కాదు. కాబట్టి షడ్రుచులు ఉంటాయి. సంసారము, నీ జీవితము అనేసరికి అన్ని రుచులు, అన్ని రకాల మనుషులు,
అన్ని రకాల పరిస్థితులని నువ్వు ఎదుర్కోవాలి, ఇదే రోజు నువ్వు రెడీ అయిపో అన్న దానికి చెప్తూ మనకు షడ్రుచులు తో ఉన్న ఈ పచ్చడిని మనం చేసే ఆనవాయితీ అనమాట. సో మన దగ్గర ప్రతిదీ చేస్తున్నాము అంటే దాని వెనక ఒక సిగ్నిఫికెన్స్ ఉంటుంది, ఒక రీజన్ ఉంటుంది అనమాట. ఇది తింటుంటే మనకు చాలా మందికి నచ్చదు కండి, వగురుగా ఉంది తినము అంటారు. అన్ని రుచులు తినిపిస్తారన్నమాట. సో బీ ప్రిపేర్డ్ అని చెప్పడం అనమాట. సో ఓకే అక్క, సో మరి ఉగాది పండగ నాడు ప్రత్యేకించి ఏ దేవుణ్ణి ఆరాధన చేస్తే మంచిది అంటారు? అసలు మన శాస్త్రాల్లో అండి, అంటే నేను చదివిన అన్ని పురాణాల్లో కూడా మనకు ఈ దేవతని ఈరోజు ఆరాధించాలని ఎక్కడ కూడా లేదనమాట. మీరు దేవీ భాగవతం చదవండి, శివపురాణం చదవండి, రోజు కూడా శివారాధన చేయాలి అని శివపురాణం చెప్తుంది మనకు. రోజు కూడా అమ్మవారి ఆరాధన చేయాలి అని మనకు దేవి భాగవతం చెప్తుంది. రోజు కూడా భగవద్భక్తి చేయాలని మనకు శ్రీమద్ భాగవతం చెప్తుంది. వినాయకుడు పూజ చేయకుండా మనం ఏ పూజ చేయడానికి రాలేదు. సో వినాయకుడు పూజ కంపల్సరీ చేయాలి. తర్వాత 5వది ప్రత్యక్ష దైవం అంటే మనకు సూర్యుడు. సూర్య పూజ చేయింది మన దినం మనసులో ప్రారంభం అవ్వకూడదు అంటారు. సో సశాస్త్రీయంగా వైదిక పరంపర గనక మనం చూస్తే రోజు కూడా పంచాయతన పూజ అనేది చేయాలండి. మొదట వినాయకుడు, తర్వాత అమ్మవారు, విష్ణుమూర్తి, శివుడు, సూర్యనారాయణుడు. అయితే విష్ణుమూర్తుల్లో అంటే మనకు అందరికీ వేరే వేరే కులదేవతలు ఉంటారు కదండి. కొంతమంది కృష్ణుడు, కొంతమందికి తిరుపతి బాలాజీ, కొంతమంది నరసింహస్వామి. సో ఇలాగ విష్ణుమూర్తికి ఏ స్వరూపం ఉన్నా కూడా ఆ స్వరూపం మన ఆనవాయితీగా వచ్చింది, మన కుల పరంపరగా మనం చేసుకోవాలి. అమ్మవారు ఎవరు ఉండాలి అంటే లక్ష్మీ నరసింహస్వామి ఉన్నారు అంటే లక్ష్మీ అమ్మవారు ఉంటారు. ఇట్లాగా. సో కొత్తగా తెచ్చుకునే అవసరం లేదండి. పంచాయతన పూజ అందరూ కూడా చేయాలి మనకు చెప్తారు. సో ఇంట్లో ఉన్న దేవతలకే రోజు మనం పూజ ఎలా చేస్తామో అలాగే ఆ దేవుడికి ఈ రోజు కూడా పూజ చేసుకోవాలి. విశిష్టంగా ఒక ఫోటో పెట్టి ఒక దేవుడి పూజ అన్నది లేదు. మనం రోజు ఏ దేవుడిని ఆరాధిస్తాము మన పూజా రూమ్లో ఆ పంచాయతన పూజ ఈరోజు కూడా చేసుకోవాలి. ఓకే. సో అక్క, మనకి ప్రతిసారి ఒక తెలుగు సంవత్సరానికి ఒక పేరు అనేది మార్పు చెందుతూ ఉంటుంది. సో ఈసారి విశ్వవసునామ సంవత్సరం అనేది మనకు పేరు అనమాట, విశ్వవసు అనేది. సో మనం క్రోధి చూసాము, క్రోధి ఎంత క్రోధంగా ఉంది, ఆ పేరులోనే నెగిటివిటీ ఉంది అనేది మనం చూసాం గతంలో. సో ఇప్పుడు విశ్వవసు నామంగా నామకరణం ఉంది కాబట్టి సో దాని గురించి ఏం చెప్తారు? ఇప్పటి నుంచి సువర్ణ కాలం అని నేను ఖచ్చితంగా అంటానండి. మంచి జరుగుతుంది అందరికీ కూడా. అండ్ ఎప్పుడు కూడా మనం చూడండి, మనము ఉగాది అనేసరికి పంచాంగం శ్రవణం అనేది ఒకటి చేస్తుంటాం జరుగుతుంది. అది పంచాంగ శ్రవణంలో ఏం చేస్తాం మనము, రాశి ఫలాలు. ప్రతి సంవత్సరం మీరు చూడండి, ఏ సంవత్సరం ఉన్నా కూడా కొంతమందికి మంచి, కొంతమందికి చెడు. అలాగే 12 సంవత్సరాలు ఎవరికి చెడుగా ఉండవు, 12 సంవత్సరాలు ఎవరికి మంచిగా ఉండవు. సో లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్, ఎవరి జీవితం ఉన్నా కూడా ఏ రాశికి చెందినా కూడా మీరు పుట్టుక నుంచి చనిపోయేదాకా కష్టాలు సుఖాలు, కష్టాలు సుఖాలు అన్నవి ఒక సైకిల్ లాగా ఉంటుంది. సో కాబట్టి పంచాంగ శ్రవణం చేసిన తర్వాత భయపడేదనేది అవసరం లేదండి. నేను ఆస్ట్రాలజీని నమ్ముతాను, కానీ ఎంతవరకు నమ్ముతాను అంటే మనం కనుక్కోవాలి మన జీవితంలో ఎలా ఎలా ఉంటుంది అంతవరకే. కానీ కొంతమంది ఎలా ఉంటారంటే మార్నింగ్ పొద్దున్న లేవంగా న్యూస్ ఛానల్ పెట్టుకొని పొద్దున్న వైట్ చెప్పారండి మనకంటే వైటే వేసుకుంటారు. యాక్సిడెంట్ అయిపోతుంది బయటికి వెళ్ళకండి అంటే చక్కగా దైవ దర్శనానికి వెళ్ళే వాళ్ళు కూడా క్యాన్సిల్ చేసుకునే వాళ్ళు ఉంటారు. సో గ్రహాలు ఖచ్చితంగా దాని యొక్క ప్రభావం ఉంటుంది. కానీ ఆ గ్రహాల మీద ఎవరైతే శాసిస్తారో ఆ భగవంతుడి యొక్క శక్తి గొప్పది కదండి. కాబట్టి గ్రహాలు అనుసరించి కొన్ని పనులు మనం చేసుకోవాలి. కానీ ప్రతిదీ రోజు గ్రహాలు బట్టే నేను శ్వాస తీసుకుంటాను అంటే కుదరదు కదా. భగవంతుని యొక్క సత్తా మీద మనం నమ్మాలి. ఏ భగవంతుని అయితే పూజిస్తామో ఈ మార్పులు వచ్చినా కూడా భగవంతుడు నాతో ఉన్నాడు అన్నది ఒకటి మనం గ్రహిస్తే ఈ పంచాంగ శ్రవణం తర్వాత భయపడకుండా నేను నా జీవితాన్ని మంచిగా చక్కగా కొనసాగిస్తాను అనేసి. అందుకోసమే అండి మనకు ఉగాదికి ఒక ఆనవాయితీ అండి. ఇక్కడ మర్చిపోయారు చాలామంది, మేము మహారాష్ట్రియన్స్ మేము కంపల్సరీ చేసుకుంటాం, నార్త్ సైడ్లో కూడా చేస్తారన్నమాట. ఏంటిది అంటే ధ్వజారోహణ. ఓకే. ధ్వజము అనేసరికి విజయానికి ప్రతీకము. నేను ఇప్పుడు దాకా ఏం చేశానో అది కూడా, అంతేకాకుండా నేను ఇప్పుడు కూడా నా జీవితాన్ని చక్కగా నేను ఒక జీవితాన్ని అంటే లైఫ్ లీడ్ చేయబోతున్నాను అన్న భావనతో కూడా ఒక ధ్వజాన్ని, అది విజయానికి ప్రతీకం కదా, సక్సెస్కి ప్రతీకము అనేది కూడా, శౌర్యానికి ప్రతీకము కూడా, మనము శుభానికి ప్రతీకము. కాబట్టి ప్రతి ఇంట్లో కూడా ఉగాది రోజు ధ్వజారోహణ అనేది చేస్తారండి. చెయ్యాలి కూడా. సో దట్ ఇన్ ఇట్ సెల్ఫ్ చూడండి, ఒక జెండా పట్టుకున్నాం అనగానే మనకు ఆటోమేటికల్లీ మనం ఇలాగ వచ్చేస్తాం అనమాట. సో దట్ గివ్స్ అస్ కాన్ఫిడెన్స్. సో చేయాలి. అండ్ చాలా మంది అండి, ఇదంటే నేను అంటే మీ ఛానల్ పరంగా నేను చెప్పాలనుకుంటున్నాను, ఛత్రపతి సంభాజీ మహారాజ్ గారి అంటే ఆయన దేహం వదిలేది అనేది ఇదే మార్చ్లో జరిగిందనమాట. సో ఉగాదికి దగ్గరగా వస్తుంది. సో కొంతమంది ఏం చేశారు అంటే, హిందువుల్లోనే కొంతమంది ఏం చేశారు అంటే, ఈ ఆయన చంపేసిన తర్వాత చాలామంది ధ్వజారోహణం అనేది ప్రారంభించారు అనేది మీరు చెయ్యకండి అని కొంతమందిలో ఇలా ప్రచారం చేశారు హిందువుల్లో.
కాబట్టి కొంతమంది దాన్ని చేయడం అనేది ఆపేశారు. బట్ వేరేస్ మనం గనక చూస్తే మీరు త్రేతాయుగంలో చూడండి, అదైతే ఇప్పుడు జరిగింది కదండి కలియుగంలో. సో మీరు త్రేతాయుగం సత్యయుగంలో ఎక్కడ చూసినా కూడా యుగాదికి మనము ధ్వజారోహణ చేయాలని ముందు నుంచి ఆనవాయితీ ఉంది. ఓకే, ఆయనను చంపడం వల్ల చేశారు, అది తప్పుడు అని ప్రచారం చేస్తున్నారు, కానీ అది ఎప్పుడు కన్నా మనం జయానికి ప్రతీకం అది. సో కంపల్సరీ చేయాలి అది. అక్క ధ్వజారోహణం అన్నారు. సో ధ్వజారోహణం అంటే మనకి మామూలుగా గుళ్ళల్లో ధ్వజస్తంభన జరుగుతుంది కదా, సో మనకు అంతవరకే తెలుసు. సో ధ్వజారోహణం చేయడం మంచిది అని అంటున్నారు. సో ఇళ్లలో ఏ విధంగా చేయాలంటారు? ఇళ్ళలో అంటే ఇప్పుడు మేము మహారాష్ట్ర సైడ్ అండ్ కొంతమంది కూడా ఏం చేస్తారంటే కట్టె తీసుకుంటారండి. ఒకటి కొత్తది తీసుకోవచ్చు, లేదంటే సేమ్ ప్రతి సంవత్సరం ఒకటే వాడొచ్చు అనమాట. సో మా సైడ్ మేము ఏం చేస్తాము అంటే దాన్ని స్నానం పోస్తాం అనమాట. ఎందుకంటే జస్ట్ అలా వాటర్ పోసేసి చక్కగా క్లీన్ చేసేసి దానికి కుంకుమ హల్దీ పెట్టి చీర కట్టిస్తారు కొంతమంది. ఓకే, జస్ట్ ఇట్లాగా అన్ని మనం ప్లీట్స్ వేసేసి దానిపైన ఒక చెంబు పెడతారు. ఆ చెంబు కింద మనకు మామిడి యొక్క ఆకులు, తర్వాత ఒక మాల ఇలాగ వేసేసి ఒక చక్కెరతో ఒక బాల్స్ తో ఒక మాల చేస్తారనమాట. ఓకే, ఆ మాల చేసేసి అది స్తంభం పెట్టేసి అది క్రాస్ గా ఇలాగా ధ్వజం లాగా కనిపించేటట్టుగా ప్రతి ఇంటికి పైన పెడతారు, బయట కనిపించేటట్టు ఇంటి పైన. కొంతమంది మాత్రం ఒక ధ్వజం లాగా బట్ట చేసేసి అలా కూడా డిజైన్ ప్రతి సంవత్సరం కొంతమంది మారుస్తూ ఉంటారు. ఒకటే పెట్టాలని ఏం లేదు, కానీ ధ్వజం లాగా కనిపించాలి. సో ఎనీ కైండ్ ఆఫ్ జెండా పర్వాలేదు, కానీ దానికి పూజ చేయాలి, ఇంటి పైన పెట్టాలి. ఉగాది రోజు కంపల్సరీ పెడతారు. కొంతమంది సంవత్సరం అంతా పెడతారు. కొంతమంది ఈ 9 days అంటే చైత్ర మాసం నుంచి మన చైత్ర ఉగాది నుంచి 9 days అనేసరికి చైత్ర నవరాత్రి అనేది వస్తుంది అనమాట. రామ నవరాత్రి అంటారు, దేవి నవరాత్రి అంటారు దీన్ని. సో రాముడు పూజ కూడా చేస్తారు. రాముడు అమ్మవారి పూజ చేసినట్టు కూడా మనకు దేవి భాగవతంలో వస్తుంది. సో ఆశ్వేజ మాసంలో ఎలాగ పూజ చేస్తాము అమ్మవారిది, అలాగే విధిపరంగా ఇక్కడ కూడా కుమారికా పూజనం, సువాసి పూజనం అనేది చేస్తారు. అమ్మవారిని స్థాపించి అమ్మవారి పూజ చేయడము, ఈ అమ్మవారి పూజ చేయడం వల్లే రాముల వారు గెలిచినట్టు కూడా మనకు దేవి భాగవతం చెప్తుంది. ఓకే, అయితే ధ్వజారోహణ ఇంట్లో చేసుకోవటం వల్ల మనకు కలిగేటువంటి ఫలితాలు ఏంటక్క? ధ్వజం అంటే ఒకటే అండి, ఫస్ట్ థింగ్ ఈజ్ ఒక చిహ్నం అనమాట. అది మనం చూడంగానే మనలో ఒక కాన్ఫిడెన్స్ అనేది చేస్తుంది అనమాట. సో ఇప్పుడు చూడండి, కొత్త సంవత్సరం రాగానే మనం ఏం చేస్తాము, రేపటి నుంచి నేను ఇది నా జీవితంలో మార్చుకోబోతున్నాను అనేసి ఫస్ట్ మనము మన రూమ్లో చేంజెస్ చేసుకుంటాము, లేదన్నా రాసుకుంటాం ఇది చేస్తాను అనేసి దానికి కొన్ని మార్క్స్ పెట్టుకుంటాము. అదొక మనకు కాన్ఫిడెన్స్ ఇస్తుంది అనమాట. అది మనకు కొన్ని థింగ్స్ మనకు రిమైండ్ చేస్తుంది అనమాట. సిమిలర్ది ధ్వజం అనేది యశస్సుకు ప్రతీకము, విజయానికి ప్రతీక. కాబట్టి నా జీవితం అంతా ఈ సంవత్సరం అంతా కూడా నేను విజయాన్నే పొందుతాను అన్న భావనతో మనము విజయోస్తు అని అలాంటి దీవెనలు మనం పెద్దవాళ్ళ దగ్గర కూడా తీసుకొని ఆ ధ్వజారోహణ అనేసి ఇంట చేయడం అనేది మనకు ఆనవాయితీ. సో అక్క, మరి ఉగాది పండగ రోజున పెద్దలు కానీ పిల్లలు కానీ అందరూ అసలు ఏ విధంగా పండగని ప్రారంభించాలి, ఏ విధంగా పండగని ముగించాలి అంటారక్క? సో ఇది ప్రారంభం కదండి. సో ఇది మన జీవితానికి ప్రారంభం, మన కొత్త సంవత్సరానికి ప్రారంభం. అండ్ దిస్ ఈజ్ అవర్ యాక్చువల్ న్యూ ఇయర్ అనమాట. మనం ఏది కూడా డేట్ పరంగా చేయమండి. ఎందుకంటే ఈ మనం ఆస్ట్రాలజీ ఫాలో అవుతాము. అండ్ మనం నమ్మినా నమ్మకున్నా కూడా గ్రహాలు ఉన్నాయి, వారాలు ఉన్నాయి, దాని యొక్క అది మార్పు రాంకానే కూడా మన సృష్టిలో ప్రకృతిలో కూడా మార్పు అనేది సహజంగా వస్తుంది. ఇప్పుడు చూడండి, ఆస్ట్రాలజీ కొంతమంది బిలీవ్ చేయను అంటే ఇలాగ వేలి మీద కౌంట్ అంటే అదొక మ్యాథ్స్ అనమాట, ఆస్ట్రానమికల్ మ్యాథ్స్ అంటారు దాన్ని. అది కౌంట్ చేసేసి వాళ్ళు చెప్తారు చంద్రగ్రహణం ఎప్పుడు వస్తుంది, సూర్యగ్రహణం ఎప్పుడు వస్తుంది చెప్తారు. దట్ ఈస్ వెరీ సైంటిఫిక్. సో మనం నమ్మినా నమ్మకున్నా కూడా గ్రహాల యొక్క ఎఫెక్ట్ మన జీవితం మీద ఖచ్చితంగా ఉంటుంది. సో గ్రహ మార్పిడి జరగడము ఇది ఉత్తమమైన కాలం, ఇది చేయండి, ఇక్కడి నుంచి ఒక కొత్త జీవితం సంవత్సరం ప్రారంభం అవుతుంది అని మనకు సైంటిఫికల్గా మన శాస్త్రాలు చెప్పాయి. కాబట్టి వి విల్ హ్యావ్ టు బిలీవ్ ఇట్. అదంతే ఖచ్చితంగా. సూర్య చంద్రులు వీళ్ళు పరంగా మన మనసు మీద కూడా ఒక ప్రభావం అనేవి చూపిస్తాయి. సో ఇది మనం చేసుకోవాలి కంపల్సరీ కూడా. నమ్మినా నమ్మకున్నా ఖచ్చితంగా ఎఫెక్ట్ అనేది అయితే ఉంటుందండి. నమ్మితే అద్భుతమైన మార్పులు ఉంటాయి. నమ్మలేదు మేము December 31st or January 1st చేసుకుంటాము అంటే యువర్ విష్. బట్ ద పీపుల్ హూ వాంట్స్ టు బి సైంటిఫిక్, నిజంగా సైంటిఫిక్గా ఉండాలి. కాలమాన పరిస్థితి మార్పు జరుగుతుంది, ప్రకృతిలో మార్పు జరుగుతుంది, నా జీవితంలో కూడా ఒక పాజిటివ్ మార్పు జరుగుతుంది అన్న భావన కలిగించేదే ఈ చైత్ర ఋతువు అనమాట, వసంత ఋతువు. కాబట్టి మనము చేసుకుంటాము. సో ప్రకృతి పరంగా కూడా మనకు అది వృద్ధిని చెందిస్తుంది అనమాట, మార్పు అనేది పాజిటివ్ మార్పు. సో మనం చేసుకుంటాం. సో ఏం చేయాలి అంటే మన దగ్గర భారతదేశంలో ఏ ఫెస్టివల్ కూడా కానివ్వండి, ఎందుకు చేసుకుంటాము అంటే సోషలైజ్ అవ్వాలనుకోండి. ఎందుకంటే ప్రతి మనిషి వాళ్ళ దాంట్లో అసలు మనం బిజీగా ఉంటాము. బట్ విశేషంగా ఏదైనా పండుగ వచ్చింది అనగానే మనం ఏం చేస్తాము, దైవ ఆరాధన అండ్ స్పెండింగ్ టైం విత్ ఫ్యామిలీ.
100%. సో ఉగాది వచ్చింది అంటే మనం బయట ఫ్రెండ్స్తో తిరగడం కాదు, ఆ రోజన్నా అట్లీస్ట్ మన ఫ్యామిలీతో మనం స్పెండ్ చేయాలి. పొద్దున్న చక్కగా స్వామివారికి పూజించుకున్నాము. సో రోజు మనం బయట వెళ్తాం కదా, రోజు ఫ్రెండ్తో టైం స్పెండ్ చేస్తాం మనం. కానీ ఈ రోజు మన ఊర్లో లేదంటే మన ఇంట్లో లేదంటే మన వేరే ఊర్లో ఉన్నా కూడా పెద్దవాళ్ళు ఎవడున్నా కూడా వాళ్ళకి ఫోన్ చేసి నమస్కారం, ఉగాది శుభాకాంక్షలు, దీవించండి అనేసి నమస్కారం. అదొక్క అలవాటు అండి. నా జీవితంలో మా అమ్మ మాకు నేర్పించారు. ఏంటిది అంటే ఏ ఫెస్టివల్ ఉన్నా కూడా మేము మా బాబాయ్కి, మామయ్య, పిన్ని ఇలాగ చిన్నప్పటి నుంచి మాకు అలవాటు అనమాట. పూజ అంతా అయిపోగానే మేము అందరికీ ఫోన్ చేస్తాం, నన్ను దీవించండి, ఉగాది రోజు నేను నమస్కారం చెప్తున్నాను అంటే. మీరు చూడండి ఎంత పాజిటివిటీతో మనం ఫీల్ అవుతాం తెలుసా. రోజు మనకు టైం ఉండదు, వాళ్ళు బిజీగా ఉంటారు, మనం బిజీగా ఉంటాము. బట్ ఫెస్టివల్, ఒక పండుగ అనేది ఏంటిది అంటే కనెక్షన్స్ డెవలప్ చేసుకోవాలి. అందరం బిజీగా ఉంటాం కదా, బట్ నో వన్ ఈజ్ సో బిజీ దట్ మీరు ఒక్క ఫోన్ చేసి నమస్కారం కూడా చెప్పాలంత బిజీగా ఎవరు లేరు కదండి. సో పిల్లలు మనం పెద్దవాళ్ళ కనెక్ట్ అవ్వాలండి. చిన్న పిల్లలు పెద్దవాళ్ళకి కాల్ చేయాలి, చిన్న చెల్లెలు పెద్ద అక్కకి కాల్ చేయాలి. నువ్వెందుకు చేయ మనం అడగకూడదు. మనం పెద్దవాళ్ళకి ఒక్కసారి కాల్ చేసి పెద్దవాళ్ళ ముందు వంగి చూడండి, అసలు ఎంత సంతోషంగా ఉంటుందో. బ్లెస్సింగ్స్ తీసుకోవడం అండి, దట్స్ ద మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్ నాకు అనిపిస్తుంది. నేను పండగ రోజు నాకు ఇలా చాలా బ్లెస్సింగ్స్ దొరుకుతాయి అనమాట. ఓకే, ప్రెసెంట్ జనరేషన్ లో నిజంగా ఇది మిస్ అవుతుంది ఏంటి అంటే రిలేషన్స్ అనమాట, బంధుత్వం లేదు. అంటే ఎంతసేపు ఫ్రెండ్స్ అనే ఆ ఒక్క రిలేషన్ తప్పితే, సో అందులో కూడా 100% ప్యూరిటీ ఉందా, పాజిటివ్ గా ఉంది అంటే అది కూడా నో గ్యారంటీ. సో బట్ మీరు చెప్పినట్టుగా నిజంగా పెద్దవాళ్ళు అవని, మనకంటే ఒక్క సంవత్సరం ఒక్కరోజు ముందు పుట్టినా కూడా మనకంటే పెద్దవాళ్ళే. సో ఖచ్చితంగా ఉమ్మడి కుటుంబాలు తగ్గిపోవడానికి కూడా ఇది ఒక రీజన్ అని చెప్పొచ్చు. స్వీట్ అండ్ షార్ట్ ఫ్యామిలీస్ గా ఉండటం వల్ల బంధుత్వం అనేది నిజంగా కోల్పోతున్నారు. నిజంగా చాలా చక్కటి పాయింట్ ని రేస్ చేశారు. నేటి యువత 100% తెలుసుకొని ఆచరించాల్సినటువంటి నియమం ఇది. చాలా చక్కగా తెలియజేశారు. మనం అంటే ఏం చేస్తాము, మనము పెద్దవాళ్ళతో పూజ చేస్తాము, పెద్దవాళ్ళకి నమస్కారం చేయడము, వాళ్ళతో భోజనం చేయడం. చాలా మంది ఉగాది అనేసరికి మూవీస్ కి వెళ్తారు. అవాయిడ్ గోయింగ్ అవుట్, బయటికి వెళ్ళకండి, పెద్దవాళ్ళతో టైం స్పెండ్ చేయాలి, వాళ్ళతో భోజనం చేయండి. తర్వాత సాయంత్రం అందరం కలిసి గుడికి వెళ్ళి, లేదు అంటే ఇంట్లో పంచాంగ శ్రవణం చేయండి. ఇంట్లో అంటే మొత్తం పంచాంగ శ్రవణం చేయకున్నా అట్లీస్ట్ మన ఇంట్లో వాళ్ళు ఉన్న గ్రహ రాశులు కూడా ఎలా ఉన్నాయో తెలుసుకోవాలి. ఎందుకంటే వన్ థింగ్ మనం తెలుసుకోవాలండి, ఇప్పుడు నా చెల్లెలు ఉందనుకోండి, మా అక్క ఉంది, మా తమ్ముడు ఉన్నాడు, ఇంట్లో అందరం కూర్చున్నాము, ఈ గ్రహానికి బాగాలేదు అని మనం తెలుసుకోగానే ఏమవుతుంది, ఆటోమేటికల్లీ మనం వాళ్ళ మీద ప్రేమను చూపిస్తాం. మనం అయ్యో తమ్ముడికి బాగాలేదా, మనం వాళ్ళ గురించి ప్రే చేయడం స్టార్ట్ చేస్తాము. ఇలాగా ఒకరి గురించి ఒకరు టైం స్పెండ్ చేయడము, ఎమోషన్స్ ఇవ్వడము అనేది మనం నేర్చుకోవడానికి ప్రతి ఒక్క పండుగ అనమాట. సో అందుకోసం కదండి పచ్చడి కూడా మనకి ఏం నేర్పిస్తుంది, అన్ని రుచులు ఎలా ఉంటాయో ఫ్యామిలీలో కూడా ఇట్లాంటి ఎన్ని మతభేదాలు ఉన్నా కూడా అట్లీస్ట్ పండుగ అన్నది మేకే థింగ్. ఆ రోజు ఒక్కరోజన్నా పెద్దవాళ్ళు మీ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసి అందరు కలిసి మనం ఒకటిగా ఉందాము అన్నదానికి చేయడానికి మనం అసలు ఉగాది పండుగ, ఎన్ని పండుగ కూడా దానికే అండి. సూపర్ అక్క, నిజంగా చాలా చక్కటి పాయింట్స్ రేజ్ అయ్యాయి. సో చూసే వీక్షకులు కూడా పాటిస్తారని మనం కూడా కోరుకుందాం అక్క. ధన్యవాదాలు.